హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ, అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా మష్రూమ్స్ని నేను నీట్గా 2-3 టైమ్స్ దీనిపైన మట్టి ఇసుక ఉంటుంది కదా అండి, అది నీట్గా పోయేలాగా 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. దీనిపైన బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ లేయర్ పోవడానికి ఇలా నైఫ్ తీసుకొని నైఫ్తో ఈ విధంగా చుట్టుపక్కల కూడా ఇలా బ్లాక్ లేయర్ని రిమూవ్ చేస్తున్నానండి. ఇలా కనుక తీసుకుని మనం కర్రీ కానీ ఇలా బిర్యానీ పులావ్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే దీని కలర్ చేంజ్ అవ్వకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా నైఫ్ యూస్ చేయకుండా ఇలా హ్యాండ్తో కూడా ఈజీగా అండ్ సింపుల్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా చాలా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కనుక మనం తీసుకున్నట్లయితే నైఫ్ యూస్ చేసే వాళ్ళు అదైనా యూస్ చేయొచ్చు. ఇలా హ్యాండ్తో తీసుకున్నట్లయితే త్వరగా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది, ఓకేనా. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుని పక్కన రెడీగా ఉంచుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెద్ద ఒక దాకా పెట్టుకొని అందులో 1 స్పూన్ గీ అలాగే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా మీకు తెలుసు కదా, ఇలాచీ అలాగే షాజీరా అలాగే బిర్యానీ పువ్వు అన్నీ కూడా చెక్క లవంగాలు మొత్తము యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని 2 ఆనియన్స్ అయితే మీడియం సైజు ఈ విధంగా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ ఇలా చేసుకున్నటువంటి బిర్యానీ కానీ కర్రీ కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలాగా ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా క్విక్గా మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గుతున్న టైంలో ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసినటువంటి ఒక టమోటా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇలా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మనం చక్కగా క్లీన్ చేసినటువంటి మష్రూమ్స్ని మనం ఇలా పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుంది. అలాగే బాగుంటుంది తినడానికి కూడా. మొత్తం మష్రూమ్ వేస్తే అంత టేస్టీ అనేది ఉండదు. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి రెడీగా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా చాలా నీట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మగ్గుతున్న టైంలో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. చక్కగా అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకుని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గ సాల్టు, నెక్స్ట్ కొంచెం కారం, 1 స్పూన్ కారం, అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిపోయాక మనం క్లీన్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ బిర్యానీ కనుక మీ దగ్గర బిర్యానీ ఫ్లేవర్ ఉన్న పౌడర్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ చూడండి, నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. మష్రూమ్ కుక్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా ఆ వాటర్తోనే మష్రూమ్ కుక్ అయిపోయి ఉప్పు కారం అంతా కూడా మష్రూమ్కి చక్కగా పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా అంతా కలుపుకోవాలి. ఇందులోకి గ్రేవీ చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 15 బాదం అలాగే 15 జీడిపప్పు తీసుకుని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడరు, ఈ పౌడర్ వల్లే ఈ మష్రూమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా యాడ్ చేసుకుని పౌడర్ని చక్కగా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి.
ఇలాగా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది తర్వాత ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి చక్కగా. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ ఆల్మోస్ట్ ఉడికిపోయాక చిన్నగా అయిపోతుంది కదా, చూడండి ఇలాగా దగ్గర వచ్చింది. నెక్స్ట్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. దీన్ని ఆల్రెడీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకొని మష్రూమ్స్ చక్కగా రైస్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని ఇలా ఇందులో చక్కగా ఇలా ఈ విధంగా లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కనుక 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. చూడండి చాలా పర్ఫెక్ట్గా రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వస్తుందండి. ఇలా కనుక ట్రై చేస్తే వెరైటీగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి చక్కగా. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసిన కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ మనం కుక్ చేస్తున్నట్లయితే మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా పర్ఫెక్ట్గా అయితే మనకి కుక్ అయిపోతుంది. చూడండి ఇందులో కొంచెం పైన గీ 1 స్పూన్ యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. గీ యాడ్ చేయకుండా అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇలా 15 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ ఈజ్ రెడీ. పుట్టగొడుగులు బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు, చాలా చాలా సింపుల్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వెజ్ ప్రాసెస్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చూడటానికే కాదు టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మష్రూమ్స్ కర్రీయే కాకుండా ఇలా మష్రూమ్ బిర్యానీ కూడా తినేసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ ఈజ్ రెడీ. సో ఇందులోకి పెరుగు రైతా తీసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.